అందరికీ నమస్కారం. రైతులకు భారీ ఉపశమనం కలిగించే ఒక కీలక పథకం గురించి ఈరోజు పూర్తిగా క్లియర్గా మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ ద్వారా కేవలం 10% పెట్టుబడితో సోలార్ పంపు సెట్లు ఎలా పొందాలి? నిజంగా 60% సబ్సిడీ వస్తుందా? ఏడాదికి లక్షల్లో ఆదాయం సాధ్యమా? బ్యాంక్ లోన్ తీసుకోవడం మంచిదా లేక రిస్క్ ఎక్కువ? ఈ వీడియోలో అంచనాలు కాదు, నిజమైన లెక్కలు, ఖర్చు వివరాలు, ఆదాయం ఎలా వస్తుంది, ఎక్కడ మోసం జరిగే అవకాశముంది, అన్నీ స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. మీరు అప్లై చేసే ముందు తప్పక చూడాల్సిన వీడియో ఇది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం రైతుల విద్యుత్ ఖర్చులను తగ్గించడం, డీజిల్ పంపుల వినియోగాన్ని తగ్గించడం మరియు రైతులకు అదనపు ఆదాయం సృష్టించడం అనే 3 ప్రధాన లక్ష్యాలతో రూపొందించబడింది. సాగు కోసం కరెంట్ సమస్య, డీజిల్ ఖర్చు, అన్రిలయబుల్ సప్లై వంటి ఇబ్బందులు ఉన్న రైతులకు ఇది దీర్ఘకాలిక పరిష్కారం. ఈ పథకం ద్వారా రైతులు తమ భూమిలో సోలార్ పంప్ సెట్ లేదా చిన్న స్థాయి గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్పత్తి అయిన విద్యుత్తును మొదట సాగు అవసరాలకు ఉపయోగించుకుని మిగిలిన విద్యుత్తును డిస్కమ్ సంస్థలకు అమ్మే అవకాశముంటుంది. సబ్సిడీ నిర్మాణం స్పష్టంగా ఇలా ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో సుమారు 60% వరకు ప్రభుత్వం భరిస్తుంది. సుమారు 30% వరకు బ్యాంక్ రుణ సదుపాయం ఉంటుంది. రైతు స్వంత భాగస్వామ్యం సాధారణంగా 10% వరకు ఉంటుంది. అంటే భారీ పెట్టుబడి లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశముంటుంది. అయితే ఇది రాష్ట్ర అమలు విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ముందు మీ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిబంధనలు చెక్ చేయాలి. పథకంలో ప్రధాన భాగాలు 3. మొదటిది, ఖాళీ లేదా బంజరు భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్కు విక్రయించడం. రెండవది, ఇప్పటికే ఉన్న గ్రిడ్ కనెక్టెడ్ వ్యవసాయ పంపులను సౌరశక్తితో అనుసంధానం చేయడం. మూడవది, పూర్తిగా కొత్త స్టాండలోన్ సోలార్ సాగు పంపులను ఏర్పాటు చేయడం. ఏ ఎంపిక మీకు సరిపోతుందో అది మీ భూమి పరిమాణం, నీటి అవసరం, బోర్ లోతు, మోటార్ సామర్థ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆదాయం విషయంలో స్పష్టత అవసరం. కొన్ని లెక్కల ప్రకారం సరైన సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సంవత్సరానికి లక్షల్లో ఆదాయం సాధ్యమే. కానీ ఇది స్థిరంగా రావాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రేటు, సూర్యకిరణాల లభ్యత, ప్లాంట్ మెయింటెనెన్స్, గ్రిడ్ కనెక్షన్ స్థిరత్వం వంటి అంశాలు కీలకం. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం 20 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక స్థిర ఆదాయం పొందే అవకాశముంటుంది. అర్హతలు సాధారణంగా ఇలా ఉంటాయి. రైతు పేరుతో భూమి పత్రాలు ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, భూమి రికార్డులు అవసరం. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వివరాలు కూడా అవసరమవుతాయి. వ్యక్తిగత రైతులు మాత్రమే కాదు, ఎఫ్పీఓలు, సహకార సంఘాలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. లీజ్ ఒప్పందంతో కూడా కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సాధారణంగా ఆన్లైన్లో జరుగుతుంది. ముందుగా అధికారిక పోర్టల్లో రిజిస్ట్రేషన్ చెయ్యాలి. తరువాత అవసరమైన పత్రాలు అప్లోడ్ చెయ్యాలి. టెక్నికల్ స్క్రూటినీ తరువాత ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ఇన్స్టలేషన్ కంపెనీ ద్వారా సైట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. బ్యాంక్ రుణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రిడ్ కనెక్ట్ చేస్తారు. చివరిగా సబ్సిడీ విడుదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో తప్పు సమాచారమిస్తే దరఖాస్తు రద్దయ్యే అవకాశముంటుంది. మెయింటెనెన్స్ అంశాన్ని చాలామంది పట్టించుకోరు. అది తప్పు. ప్యానెల్స్పై దుమ్ము పడితే ఉత్పత్తి తగ్గుతుంది. షాడో పడితే పనితీరు పడిపోతుంది. కంట్రోలర్, ఇన్వర్టర్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించాలి. సరైన నిర్వహణ లేకపోతే అంచనా వేసిన ఆదాయం రాదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం రైతులకు 2 ప్రధాన ప్రయోజనాలిస్తుంది. సాగు కోసం ఉచిత సౌర విద్యుత్, అదనంగా గ్రిడ్కు విద్యుత్ అమ్మి స్థిర ఆదాయం. కానీ లాభం పొందాలంటే లెక్కలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్గా చూద్దాం. 1. పథకం పూర్తి అవలోకనం. ఈ పథకం 3 మోడళ్లలో ఉంటుంది. స్టాండలోన్ సోలార్ పంపులు, గ్రిడ్ కనెక్టెడ్ వ్యవసాయ పంపులు, ఖాళీ భూమిలో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్. మీ భూమి పరిమాణం, బోర్ లోతు, నీటి అవసరం, గ్రిడ్ కనెక్షన్ అందుబాటు ఆధారంగా ఎంపిక మారుతుంది. అందరికీ ఒకే మోడల్ సరిపోదు. 2. సబ్సిడీ నిర్మాణం నిజంగా ఎలా ఉంటుంది? సాధారణ నిర్మాణం ఇలా ఉంటుంది. 60% వరకు ప్రభుత్వ సబ్సిడీ, 30% వరకు బ్యాంక్ రుణం, 10% రైతు వాటా. కానీ ఇది ప్రాజెక్ట్ ఆమోదించిన ఖర్చు మీద మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ చెప్పిన మొత్తం ఖర్చు మీద కాదు. ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆమోదిత ఖర్చు తక్కువైతే మీ జేబు నుంచి ఎక్కువ వెళ్లే అవకాశం ఉంటుంది. 3. పెట్టుబడి లెక్కలు ఎలా వేయాలి? ఉదాహరణకు ఒక 5 హెచ్పీ సోలార్ పంపు ఖర్చు 4 లక్షలు అనుకుందాం. 60% సబ్సిడీ అంటే 2.4 లక్షలు.
మిగిలిన 1.6 లక్షల్లో 30% రుణమంటే 1.2 లక్షలు. మీ వాటా సుమారు 40,000 నుండి 50,000 మధ్య ఉండవచ్చు. కానీ ఇన్స్టలేషన్, వైరింగ్, సర్వీస్ ఛార్జీలు, అదనపు సామాగ్రి ఖర్చులు వేరుగా రావచ్చు. ఇవి ముందే క్లియర్ చేయాలి. 4. సంవత్సరం ఆదాయం ఎలా అంచనా వేయాలి? గ్రౌండ్ మౌంటెడ్ ప్లాంట్ విషయంలో 1 మెగావాట్ ప్లాంట్ సంవత్సరానికి సుమారు 14 నుండి 16 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు. ఒక్క యూనిట్కు 3 నుండి 4 రూపాయల పీపీఏ రేటు ఉంటే వార్షిక ఆదాయం సుమారు 45 నుండి 50 లక్షల వరకు రావచ్చు. కానీ ఇది పెద్ద స్థాయి పెట్టుబడి. చిన్న రైతులకు సాధారణంగా 3 నుండి 10 కేడబ్ల్యూ స్థాయి వ్యవస్థలు ఉంటాయి. వాటి ఆదాయం తక్కువగానే ఉంటుంది. ఏడాదికి 4 నుండి 5 లక్షలు గ్యారంటీ అనేది ప్రతి కేసులో నిజం కాదు. అది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. 5. రిస్కులు ఏమిటి? సబ్సిడీ విడుదల ఆలస్యం, గ్రిడ్ కనెక్షన్ డిలే, తక్కువ పీపీఏ రేటు, మెయింటెనెన్స్ నిర్లక్ష్యం, బ్యాంక్ రుణంపై వడ్డీ భారము. లెక్కలు సరిగ్గా వేయకుండా ప్రవేశిస్తే లాభం తగ్గుతుంది. 6. 10%తో నిజంగా సాధ్యమా? సిద్ధాంతికంగా అవును. ప్రాక్టికల్గా కొన్ని సందర్భాల్లో అదనపు ఖర్చులు వస్తాయి. కాబట్టి కేవలం 10% మాత్రమే అనే మాటను పూర్తిగా నమ్మకండి. మీ జిల్లా నోడల్ ఏజెన్సీ నుంచి అధికారిక అంచనా తీసుకోండి. 7. బ్యాంక్ రుణం తీసుకోవడం మంచిదా? మీరు స్థిర ఆదాయం పొందే మోడల్ ఎంచుకుంటే రుణం ఓకే. కానీ కేవలం సాగు కోసం మాత్రమే తీసుకుంటే రుణం అవసరమా లేదా అనేది లెక్కలు చూసి నిర్ణయించండి. వడ్డీ రేటు, ఈఎంఐ కాలం, గ్రేస్ పీరియడ్ తెలుసుకోకుండా సైన్ చేయకండి. 8. అప్లై చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినవి. మీ భూమి విద్యుత్ గ్రిడ్కు దగ్గరలో ఉందా? అధికారిక పీపీఏ రేటు ఎంత? సబ్సిడీ విడుదల టైం ఫ్రేమ్ ఎంత? ఇన్స్టలేషన్ కంపెనీ ఎంపిక ఎలా జరుగుతుంది? మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? సారాంశంగా చెప్పాలంటే ఈ పథకం లాభదాయకమవుతుంది. కానీ అందంగా ప్రవేశిస్తే కాదు. ముందుగా పూర్తి ఖర్చు అంచనా, రాబడి లెక్క, రిస్క్ విశ్లేషణ చెయ్యాలి. నిజమైన లాభం మీ ప్రాజెక్ట్ సైజ్ మరియు అమలు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ పథకం సరైన లెక్కలు వేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని, అధికారిక మార్గంలో అప్లై చేస్తే మంచి అవకాశం. కానీ 10% పెట్టి లక్షలు సంపాదించండి అనే మాటను అందంగా నమ్మితే నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందుగా ఖర్చు అంచనా, రుణ వివరాలు, పీపీఏ రేటు, గ్రిడ్ కనెక్షన్ స్థితి ఇవన్నీ చెక్ చేసి నిర్ణయించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాలపై నిజమైన విశ్లేషణ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో ముఖ్యమైన అప్డేట్తో కలుద్దాం. ధన్యవాదాలు.